భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. 2 బైకులు ఢీకొన్న ఘటన ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. సజ్జర్ రవి అనే వ్యక్తి పాల్వంచ నుంచి భద్రాచలంలో బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ టైంలో రవి మరో వ్యక్తికి చెందిన బైకులు ఢీకొన్నాయి. ఇద్దరి మధ్య గొడవ మొదలై 2 వర్గాల మధ్య ఘర్షణగా మారింది. అవతలి వ్యక్తి సంబంధించిన వ్యక్తులు ఆయుధంతో రవిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రవి స్పాట్లో చనిపోయాడు. ఘర్షణలో మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. రవిని హత్య చేసిన గంజాయి గ్యాంగ్ ని అరెస్టు చేయాలంటూ ఆయన కుటుంబ సభ్యులు భద్రాచలంలో ధర్నాకు దిగారు. గత 6 నెలలుగా ఇలాంటి దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదు అంటే మాకు న్యాయం జరగకపోతే ఎక్కడ పెట్రోల్ పోసుకొని తగ్గబడిపోతాం తప్ప ఇక్కడి నుంచి కదిలే పని లేదు. ఇది వాస్తవం. ఇది రాముల వారి మాట. మాకు న్యాయం కావాలి. గంజాయిలు డ్రగ్స్ బాగా తీసుకొని బ్యాచులు వచ్చేసి 3 బిడ్డలు 3 ఆడపిల్లలు తండ్రి సార్ మా బావని చంపేశారు సార్. మా బావని చంపేశారు. 3 ఆడపిల్లలు సార్. పెద్ద పిల్లకి 2 నెలలు సార్. ఆయనకి ఆయన తప్ప ఎవరు లేరు సార్. ఆయన అన్యాయంగా సార్ ఆయన గొడవబాబు సార్ వచ్చారు సార్. ఎవరు కొట్టుకోబాబని బాబు అని చెప్తే ఎలా నన్ను ఆపుతామని చెప్పి కస కూడా చేశారు సార్. ఈ గుండెల్లో దింపారు సార్ ఆయనకి ఎలా సార్ తీసుకెళ్ళండి సార్. ఇలా డ్రగ్స్ వల్ల ఉన్నాం మనం సార్. రాముల వారి పుణ్యక్షేత్రంలో ఉన్నాం సార్. మనం రాముల వారి పుణ్యక్షేత్రం సార్. ఇది ఇలాంటి చోట డ్రగ్స్ జరిగినట్టు హత్యలు జరుగుతున్నాయి సార్. బండి గుద్దేసి తమ్ముడు ఏంటి తమ్ముడి అంటే కొరతాకి సంపద కొడతారా సార్. ఆయుధాలు వేసుకొని తిరుగుతున్నారు సార్. పోలీసు వ్యవస్థ అనేది స్పందించకుండా ఏమి పట్టించుకోలేని పరిస్థితి. ఇక్కడ గంజాయి అమ్ముతూ దొంగతనాలు చేస్తూ సెల్ ఫోన్లు దొంగతనాలు చేస్తూ రకరకాల క్రిమినల్ కేసులు ఉన్నా కానీ ఒక్కొక్కరి మీద 200-300 కేసులు ఉన్నా కానీ ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి. పోలీసు వ్యవస్థ మనిషిని చంపేసినా కానీ ఫోన్ చేసినా కానీ ఎమ్మెల్యే స్పందించి రాలేని పరిస్థితి. ఇది మరో పాకిస్తాన్ లో నివసిస్తున్నాం మేము. ఈ పాకిస్తాన్ లో ఉండాలో ఇక్కడి నుంచి చచ్చిపోవాలో అర్థం కాని పరిస్థితి. ఒక్కొక్కరి మీద 200-300 కేసులు ఉన్నా కానీ వాళ్ళు ఏమి పట్టించుకోకుండా ఏమి చేయకుండా ప్రభుత్వం గాలికి వదిలేసి మానవ మృగాలను వదిలితే మొత్తం అందరినీ కూడా నానే బేపత్యం చేసి అందరినీ చంపి కొట్టి అన్ని ఎన్నో ఒక్కొక్కరి మీద 300 కేసులు ఉన్నా కానీ అదే స్పందించింది. మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ కలెక్టర్ వచ్చేదాకా ఈ ఉద్యమం అనేది ఆపం. మేము ఈ రోడ్డు ధర్నా అనేది ఆపం. కలెక్టర్ రావాలి, ఎమ్మెల్యే రావాలి, మాకు ప్రభుత్వం దిగొచ్చి మాకు న్యాయం చేయాలి. వాళ్ళు ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు. మానవ మృగాలు ఇక్కడ ఉండకూడదు. మన భద్రాచలం పట్టణంలో గత 6 నెలలుగా ఇప్పుడు సుమారు లేదనుకుంటే ఇది ఇట్లాంటి సందర్భం. ఇది 4వ మర్డర్ జరిగింది. ఇట్లా ఏంటంటే ఒక్కరికి శాశ్వతంగా కరెక్ట్ అయిన శిక్ష పడుంటే ఈ రోజున ఈ కుటుంబం రోడ్డు మీద పడేదే కాదు. ఈ రోడ్డు ఇది చాలా 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 వీళ్ళు గంజాయి బ్యాచి మందు బ్యాచి రోడ్ల మీదకి రావడం. ఈ భద్రాచలంలో గోదావరి నీళ్లు కాళ్ళకి రావట్లేదు కానీ గంజాయి అయితే ప్రతి కాళ్ళలోకి వస్తుంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలి. ఇవాళ మా కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం ప్రతి కుటుంబానికి జరగకూడదని మేము ఈ రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం.